హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మనం 1 అవర్ టైం స్పెండ్ చేస్తే దీనికోసం మనం యమ్మీ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ దీనికి బిర్యానీ మసాలా కావాలండి. దానికి పౌడర్ ఆడుకోవడానికి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ అనీస్, 2 బిర్యానీ ఆకులు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనికి ఒక గ్రీన్ కలర్ పేస్ట్ కావాలండి. దానికి పుదీనా, కొత్తిమీర, ఒక చిన్న సైజ్ టొమాటో, 3 పచ్చిమిరపకాయలు సేమ్ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అనేవి 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్కి చెప్తున్నానండి. మనం చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంత తీసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ కూడా ఆడుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ నేను 1 అవర్ 1/2 కేజీ బాస్మతి రైస్ కడిగి నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ చికెన్ మ్యాగ్నేషన్ కోసం నేను 1/2 కేజీ చికెన్ని ముందు ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను. ఉప్పు, మనకి కారం, చికెన్కి సరిపడేంత కారం. ఇది కొంచెం మైల్డ్గా ఉంటుందండి, ఈవెన్ బేబీస్ కూడా తినొచ్చు. నెక్స్ట్ దీనికి మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలండి. నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీకి గ్రేవీ కింద వచ్చి బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం బిర్యానీ కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ముందు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో కొంచెం గీ వేసుకొని ఎక్సెప్ట్ షాజీరా లేకుండా మిగిలిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా గ్రీన్ కలర్ పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాక అందులో పచ్చివాసన పోయిన తర్వాత మనం 1/2 అన్ అవర్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, 1/2 అన్ అవర్ ముందు ఆ చికెన్ కూడా ఇందులో వేసుకొని ఆ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేయాలండి. ఒకవేళ బాగా ఫ్రై చేయకపోతే చికెన్కి మసాలా పట్టదు, సో దమ్ అయినప్పుడు అంత టేస్టీగా ఉండదండి పీస్. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో సగమేమో ఇప్పుడు వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా గ్రేవీకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా బిర్యానీ పేస్ట్ ఆడాం కదండి, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను ఇందులో వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు చికెన్లో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలో మనం కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఉడికేలోపు మనకి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి, అందులో రైస్ బాయిల్ చేయడానికండి వాటర్. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు రైస్కి వాటర్ యాడ్ చేసుకోండి. అందులో జింజర్ గార్లిక్ పేస్టు, షాజీరా, స్టార్ అనీస్, దాల్చిన చెక్క అండి ఒక 1 ఇంచ్ ఉంటుంది. నెక్స్ట్ 3 లవంగాలు, ఒక జాపత్రి అండి వేసుకొని నెక్స్ట్ ఏమో ఇందులో మనకి లవంగాలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నా దగ్గర జాపత్రి లేదండి, అది మీ దగ్గర ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు అండి. ఉప్పు ఎంత క్వాంటిటీ వేయాలంటే మనం రైస్ చూస్తే చాలా సాల్టీగా ఉండాలండి, అంత క్వాంటిటీ ఆఫ్ ఉప్పు వేయాలి ఇందులో. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వాటర్ కూడా చాలా బాయిల్ రావాలండి. వాటర్ ఎక్కువ బాయిల్ వస్తేనే అందులో స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళి బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని డ్రైన్ చేసుకోవాలండి. ఇవి ఒక 80% కుక్ అయిన తర్వాత మనకి చికెన్లో యాడ్ చేసుకోవాలండి. చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ అలా ఉండాలి, మీరు సిమ్లో పెట్టుకొని ఉడికిపించుకుంటే అలా వస్తుంది. నెక్స్ట్ మనం 80% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ వేయాలండి. నెక్స్ట్ ఇంకో 2 మినిట్స్ ఆగితే అది ఒక 90% కుక్ అవుద్దండి. 90% కుక్ అయిన తర్వాత ఇంకో లేయర్ వేయాలి. నెక్స్ట్ 100% కుక్ అవుద్దండి. నెక్స్ట్ 100% కుక్ అయిన తర్వాత ఇంకో లేయర్ వేయాలి. లేయర్ బై లేయర్ వేసుకొని ఆ బిర్యానీని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ రైస్ని దమ్ చేయాలండి. దమ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ ఉంటుంది కదండి, దోశ ప్యాన్ హైలో పెట్టుకోవాలి స్టార్టింగ్లో. ఈ దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత
మనం లేయర్ కింద పెట్టుకున్నాం కదండి బిర్యానీ పాట్, ఆ పాట్ని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేసి దాని మీద నెక్స్ట్ ముందుగా ఆడుకున్న బిర్యానీ మసాలా వేసుకున్నానండి 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనకు అవసరమైతే గీ వేసుకోవచ్చండి. నాకు అంత గీ ఫ్లేవర్ నచ్చదు, సో నేను గీ వేసుకోలేదు. దాని మీద మూత పెట్టుకొని మనం ఆవిరి చుట్టుపక్కల పోకుండా ఏదైనా ఒక సౌండ్ అదే కొంచెం బరువుగా ఉన్నది పెట్టుకోవాలండి దమ్ పోకుండా. నెక్స్ట్ దీన్ని మినిమం ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడకపెట్టుకోవాలండి. సిమ్లో ఉడకపెట్టుకుంటే అసలు మీరే చూస్తున్నారుగా బిర్యానీ అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈవెన్ టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుందండి. ఈవెన్ నేను వేసిన స్పైసెస్కి బేబీస్ కూడా తినొచ్చు. మీ స్పైస్ టాలరెన్స్ని బట్టి మీరు స్పైసెస్ యాడ్ చేసుకోండి. అసలు పీస్ కూడా అసలు చాలా బాగా కుక్ అయ్యి చాలా స్మూత్గా ఉంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.